మన సమ్మక్క సారమ్మ ఆశీస్సులు కూడా అక్కడికి వెళ్లి ములుగుకెళ్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నేను మన సిర్పూర్ కాగజ్నగర్కు రావడం జరిగింది. నిన్నటి నుంచి కూడా నేను అనేక మందిని కలుస్తా ఉన్నాను. కార్మికులను కలిశాను, సిర్పూర్ పేపర్ మిల్లు, అదేవిధంగా బెంగాలీకి సంబంధించినటువంటి బెంగాలీ సమాజాన్ని కలిశాను, అడ్వకేట్లను కలిశాను, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులను కలిశాను, ప్రభుత్వ అధికారులను కలిశాను. అందరూ ఒకటే మాట, ఈ ప్రాంతంలో ఎవరూ లేరు సార్, ఉన్నోడొక్కడే మోడీ మోడీ మోడీ. ఈ ప్రాంతంలో మోడీ గురించే చెప్తా ఉన్నారు. ఇక్కడే కాదు, దేశంలో ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా మాకు నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలి అనేటువంటి విషయము చాలా స్పష్టంగా ప్రజలు చెప్తా ఉన్నారు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఆలోచించండి. ఎన్నికలు మనకు ఏప్రిల్ మొదటి వారంలో జరుగుతాయి లోక్సభ. ఆ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు, దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ సమగ్రతకు సంబంధించిన ఎన్నికలు. ఆ ఎన్నికలు దేశ భద్రతకు సంబంధించిన ఎన్నికలు, మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. అవి ఢిల్లీ ఎన్నికలు. దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించే ఎన్నికలు. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాం, రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలి. 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది, అది నిన్నటి పార్టీ. కేసీఆర్ కుటుంబం ఇక భవిష్యత్తు లేదు. కేసీఆర్ ఏ రకంగా అయితే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడో, నియంత్రితంగా వ్యవహరించాడో, అధికార దుర్వినియోగంగా వ్యవహరించాడో, ఒక టిఆర్ఎస్ బిఆర్ఎస్ మాఫియాను పెట్టి రాష్ట్రంలో ఏ రకంగా దోపిడీ చేశాడో మనం చూసాం. అది ఇసుక మాఫియా కావచ్చు, ల్యాండ్ మాఫియా కావచ్చు, లిక్కర్ మాఫియా కావచ్చు, డ్రగ్ మాఫియా కావచ్చు. చేయని మాఫియా పని లేదు టిఆర్ఎస్ నాయకులు. చివరకు సింగరేణి భూములు ఆక్రమించుకున్నారు, క్వార్టర్లు ఆక్రమించుకున్నారు, ఉద్యోగాలు తీసుకున్నారు, మోసం చేయడం జరిగింది. మీ సిర్పూర్ పేపర్ మిల్లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అమ్ముకున్నారు. అటువంటి మహానుభావులు ఈ యొక్క టిఆర్ఎస్ నాయకులు. అందుకే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి అయ్యా కేసీఆర్, నీ పాలన చాలు, నీ కొడుకు పాలన చాలు, నీ కూతురు పాలన చాలు, నీ అల్లుడి పాలన చాలు, నీ చెల్లల్లుడి పాలన చాలు, నీ పెద్దల్లుడి పాలన చాలు. ఇక నీ కుటుంబం వద్దు బాబు, మేమే పరిపాలించుకుంటాము. కేసీఆర్ కుటుంబం వద్దు. ఇది నిజాం రాజ్యం కాదు, ఇది పేదల రాజ్యము, ఇది ప్రజాస్వామ్య రాజ్యము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యం. మేమే పరిపాలించుకుంటే తప్ప మీ రాజులు మాకు అవసరం లేదని చెప్పి ఆ కేసీఆర్ కుటుంబాన్ని ఓడించడం జరిగింది.